ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించేటువంటి విక్టోరియా రాణి ఆదివారం ఆరాధనలోకి వెళ్తే ఆ ప్రక్కనే ఒక ఆవిడ వచ్చి కూర్చుందంట. ఆరాధన అయిపోయి కళ్ళు తెరిచేసరికంట, అమ్మ బాబోయ్, నేను ఎవరి పక్కన కూర్చున్నాను? దేశాన్ని పరిపాలించే విక్టోరియా రాణి పక్కన. అమ్మగారు క్షమించండి అమ్మగారు, తప్పు అయిపోయింది అమ్మగారు, చూసుకోలేదు అమ్మగారు. కూర్చో, నేను అక్కడ రాణిని, నువ్వు నా ఇంట్లో పని మనిషి, కానీ ఇక్కడ నీవు నేను క్రీస్తు ఎదుట సమానమే. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? అంటే దేవుని యొక్క ప్రేమ మనల్ని ఎంతటి ప్రేమ చేత ఆయన ఐక్యపరిచారో చూడండి ప్రియులారా. ఎందుకంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన ఏమండి ప్రేమనట ఆయన సన్నిధిలో మనము ధరించుకోవాలి. అందుకే ఈరోజు దేవుడు ఏ దర్శనం, ఏ విజన్ సువార్థికులుగానా, ఉపదేశకులానా, అంటే అపోస్తులుగానా, ప్రవక్తలుగానా దేవుడు నియమించుకొని కాపరులుగా ఉంచినప్పుడు దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి నొంది పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అని అంటే ఉపదేశ క్రమంలో మనము ఉండాలి. ఉపదేశము లేకపోతే ఏమండి జనులు ఏమైపోతారంట? కట్టు విడిచి తిరుగుతారట. మనకొక కట్టడం ఉంది, మనకొక పద్ధతి ఉంది, మనకొక నియమము ఉంది. మారు మనసు, బాప్తిస్మము, పరిచర్య చేసేవారిగా ఏమండి దేవుని సన్నిధిలో సంఘ కార్యక్రమంలో పరిచర్య ధర్మము చేసేవారిగాను, బాధ్యత కలిగినటువంటి వారిగా సేవకుడు చేసే పరిచర్యలో ఎంతోమంది బ్యాక్ బోన్గా ఏమండి ఉండి బలపరిచేవారిగా మేమున్నాము అన్నటువంటి భరోసా ఇచ్చేవారిగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలవబడితిరి. కొట్టు చప్పట్లు గట్టిగా. చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయమైన నిరీక్షణ మనకు ఉండాలటండి? ఉపదేశం యొక్క క్రమంలో మనము ఉండాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలట. మన శరీరంలో ఒక అవయవం బాగలేకపోతే మనిషి అంతా ఏమైపోతామండి? బలహీన పడిపోతామా లేదా? యాక్టివ్ అంతా పోయిద్దా లేదా? సంతోషం అంతా పోయిద్దా లేదా? ఏమండి అనీజీగా ఇదైపోతూ ఉంటాం. ఎందుకంటే అరికాలు మొదలుకొని ఉన్న నరం నడినెత్తి వరకు కూడా ఉంటుంది. కాబట్టి మన అవయవాల్లో ఏ పార్టు ఇబ్బందిగా ఉన్నా బాడీ అంతా రిస్క్ ఫేస్ చేసిద్ది. అలాగే సంఘానికి వచ్చేటువంటి మనము, సంఘములో ఉన్నటువంటి మనము ఏమండి దేవుని రక్తంలో కడగబడినటువంటి మనము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి అని అంటే కంటికి, పంటికి, ఏమండి వంటికి, కాలు చేతితో నాకు సంబంధం లేదు, చెయ్యి కాలుతో సంబంధం లేదని అనకూడదు. ఏమండి ఒకటి ఘనత నిమిత్తమై, ఒకటి ఘనహీనత కొరకు నియమించబడ్డ ఏది మన జీవితంలో, మన శరీరంలో నియమించింది ఏది కూడా తక్కువ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి బాగా కనపడేటువంటిది అయి ఉండొచ్చు, మన శరీరంలో ప్రయారిటీ ఇచ్చేది. మొహం అంతా బాగున్నా ముక్కు ఎంత అడెలుపు ఉందో అనుకో, అంటే నాది చిలక ముక్కులా ఉందని కాదు, ఇంకొద్దిగా అడెలుపు ఉంటే ఎట్లుంటుంది? దెబ్బ ముక్కు అంటారు. ఏమండి ఉండాల్సిన విధానంలో ఉండకపోతే ఏదైనా కొంచెం ఉండాల్సిన దానికంటే సైజు పెరిగినా, సైజు తగ్గినా ఏమైంది? బాగుండిద్దా? బాగోదు. అందుకని చెప్పి కొన్ని బాగున్నటువంటి దాన్ని బట్టి సంతోషంగా ఉంటాం, కొంచెం బాగలేని దాన్ని బట్టి బాధపడుతూ ఉంటాం. అయినా సపరేట్ చేయటానికి కుదిరిద్దా? కుదిరిద్దా అండి? కుదరదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి అంటే అందరి
అందరూ ఆత్మీయులే ఉండరు, అందరూ ప్రార్థనాపరులే ఉండరు, అందరూ విశ్వాసంలో ఉన్నవారే ఉండరు. అందరికీ నిరీక్షణ ఒక్కటే, కానీ ఆ నిరీక్షణ అనేటువంటిది ఉంటే ఏమండి, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఎప్పుడంట? సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట. ఎక్కడుందంట? ఏం పాడాలా? క్రొత్త పాట పాడాలి. ఎంతమంది ఉన్నారా క్రొత్త పాట పాడేవాళ్ళు? క్రొత్త పాట అనగానే పెళ్ళి కాకుండా ఉండేవారే అనుకుంటారు. నువ్వు పాడతావా అమ్మ? పాడతావు? నాతో వస్తావా? లేదు ఛాన్సు. ఎవరో ఉన్నారు నీ బంధాలు. ఏసయ్యనా? నా బంగారమే. నిజమే. క్రొత్త పాట ఏంటంటే సమస్యలు ఎన్ని ఉన్నా, బాధలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కరువే ఉన్నా, వస్త్రహీనతే ఉన్నా, ఆకలి దప్పులే ఉన్నా, అవసరతలు ఎన్ని ఉన్నా ఏమండి, ఉత్తమమైనది ఒక్కటే, అది యేసుక్రీస్తు దేవుని యొక్క నామం. కొట్టు చాబట్లే గట్టిగా.